పిఠాపురంలో నాగబాబు గారు వెళ్తే స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు గారు ఎందుకు వెళ్ళాడు? అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు ఉన్నాడుగా. అక్కడ ఎమ్మెల్యే గారు లేడా? ఎమ్మెల్యే గారు ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్సీ గారు ఓపెన్ చేయడానికి వెళ్ళాడా? ఏమైంది అప్పుడు? వర్మ గారు మనుషులు అలర్ చేశారా? అయితే ఇదే అన్నమాట ఎవరో చెప్తున్నారు. తెలుగుదేశం అంటే ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్లే ఓపెనింగ్ చేసుకుంటారు. ఏంటి అంటే ఆ ఓపెనింగ్ 7 లక్షలు 8 లక్షల రూపాయలు అంటే 10 లక్షల రూపాయలు 7-8 లక్షల రూపాయలతో ఓ ప్రోగ్రాం ఓపెనింగ్. దానికి 200 మంది పోలీసులు బందోబస్తు. 200 మంది పోలీసులు బందోబస్తు పెడితే గాని ఎమ్మెల్యే గారు అన్నయ్య గారు వారి నియోజకవర్గంలోకి వెళ్ళి ఒక అభివృద్ధి కార్యక్రమాలకి, ఓ చిన్న అభివృద్ధి కార్యక్రమానికి ఓపెనింగో శంకుస్థాపన చేయలేని స్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించగలుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అదిరించి బెదిరించగలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గంలో ఆయన అన్నయ్య గారు వెళ్తేనే 200 మంది పోలీసులు బందోబస్తు లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఉందంటే, ఇవాళ మరి దాన్ని బట్టి చూడండి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా దిగజారిపోయింది అనేది కూడా తేటతెల్లమవుతున్నది. మరి వాళ్ళు ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, లేదా దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు కంట్రోల్ చేసేవాడు ఎవడుంటాడు? వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే